చేయడానికి మాట్లాడతారు. తర్వాత మా మధ్యలో పెట్టినటువంటి విష్ణు ఆయన భార్య జగత్తు గర్భాన్ని వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి తండ్రి గర్భం నుండి వేరు చేసి తండ్రి ఇంటి నుండి నన్ను పిలిచి సీయోను కొరకి నన్ను ఏర్పరిచిన సీయోను రారాజు నా యేసు సీయోను కొరకి నన్ను ఏర్పరిచిన సీయోను రారాజు నా యేసు రాజుల రాజుల రాజు నిషేధింపబడిన రాయి సీయోనులో మూలరాయి నిషేధింపబడిన రాయి సీయోనులో మూలరాయి ఎన్నిక లేని నన్ను ఎన్నుబడిన సీయోను రారాజు నా యేసు ఎన్నిక లేని నన్ను ఎన్నుబడిన సీయోను రారాజు నా యేసు రాజుల రాజుల రాజు సీయోను రారాజు రాజుల రాజుల రాజు సీయోను రారాజు సీయోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము సీయోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము సీయోను రారాజు నా యేసు పైనున్న యెరూషలేము నా గృహము. స్తుతి చేసి పాడనా స్తోత్రగీతం పఠించి పొగడనా స్వామి స్తుతి చేసి పాడనా స్తోత్రగీతం హల్లెలూయా
స్తోత్రగీతం. దానియేలు సింహపు కోను కాపాడినది నీవే కదా. దానియేలు సింహపు కోను కాపాడినది నీవే కదా. జల ప్రళయములో కాచిన బలవంతుడవు నీవే కదా. జల ప్రళయములో వాను కాచిన బలవంతుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా స్తోత్రగీతం. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. సమరయ స్త్రీని కరుణతో బ్రోచిన సచరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమిచ్చిన కరుణామయుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. పాడనా స్తోత్రగీతం. ఇశ్రాయేలు ఐగుప్తు చెరని విడిపించినది నీవే కదా. ఇశ్రాయేలు ఐగుప్తు చెరని విడిపించినది నీవే కదా. ఎర్ర సముద్రం పాయలుగా చేసి నడిపించినది నీవే కదా.
ఎర్ర సముద్రము పాయలుగా చేసి నడిపించినది నీవే కదా, నీవే కదా, నీవే కదా, నీవే కదా. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసినే పాడగా స్తోత్ర గీతం భజించినే పొగడగా స్వామి, శృతి చేసినే పాడగా స్తోత్ర గీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. చేసినే పాడగా స్తోత్ర గీతం. సాంగ్స్ అంటే తెలుగులో మట్టలు. మట్టలు అంటే బయలుదేరా. ఆ రోజు యేసుక్రీస్తు వారు చివరిసారిగా యెరూషలేము దేవాలయానికి వెళ్తున్నారు. యెరూషలేము దేవాలయానికి వెళ్ళేటప్పుడు ఆయనకు మర్యాదగా ఆయన్ని స్తుతించాలని, గౌరవించాలని బట్టలు కలిసి ఆ రోజు ఖర్జూరపు మట్టలు మన ఆ దేశంలో ఖర్జూరం ఎక్కువగా కాస్తాయి. ఖర్జూరం చెట్లు ఎక్కువ. మనకైతే తాడి చెట్లు, ఈత చెట్లు ఉంటాయి. దానిలో కొన్ని దేశాల్లో తాడి మట్టలు, ఈత చెట్లు, మన ఈత కాయలు, ఈత చెట్లు. దాని గుర్తుగా మనం ఖర్జూరం మట్టగా ఈత మట్టలు తీసుకొని ప్రతి వీధిలో కొంతమంది ఉదయాన్నే మరి ఈ యొక్క మండల ఆదివారాన్ని ఆరాధిస్తారు, అలాగే దాన్ని ఆచరిస్తారు. అలాగే సాయంకాలం పూట కూడా కొందరు దీన్ని మండల ఆదివారాన్ని ఆరాధిస్తారు. ఎందుకంటే మండల ఆదివారం యొక్క ఈ మంటలు అనే దాన్ని తీసుకొని యేసు ప్రభువుని యెరూషలేముకి వెళ్ళేటప్పుడు ప్రజలందరూ కూడా మరి యేసుక్రీస్తు జయము, దావీదు రాజులకు జయము అని పలుకుతున్నటువంటి సందర్భాన్ని మంటల ఆదివారం అంటారు. చివరిసారిగా యేసు ప్రభు వారు ఈ యొక్క యెరూషలేము ప్రవేశాన్ని మనం చూస్తున్నాం. చూడండి, మార్కు సువార్త, మత్తయి సువార్త తర్వాత వచ్చేది మార్కు సువార్త. మత్తయి సువార్త తర్వాత వచ్చేది మార్కు సువార్త 11వ అధ్యాయం. ప్రాధాన్యత ప్రత్యేకత తీసేదా 11వ అధ్యాయం 6వ వచనం నుంచి చదువుదాం, లేకపోతే 7వ వచనం నుంచి చదవడం. వారు ఆ బాధ్యతలను యేసునందుకు తన భర్తను దానిపై వేయగా దాని పొడుగున పరచి కొందరు తమ తలములో నరికిన కొమ్మలను పట్టి మరి ముందు వెళ్తున్న వారు జయము ప్రభు పేరిట వచ్చేవాడు స్థుతించబడును. తండ్రి అయిన దావీదు రాజ్యం స్థుతించబడుగాక. సర్వోన్నతమైన స్థలంలో జయము అని కేకలు వేయించింది. ఆయన యెరూషలేమునకు వచ్చి దేవాలయంలో ప్రవేశించి చుట్టూ సమస్తమును చూసి సాయంకాలమైనందున 12 మందితో కూడా బేతనియాకు వెళ్ళాడు. ఇక్కడ అసలు యొక్క వృత్తాంతం మనం చూస్తాం. శిష్యులతో చెప్తా ఉంటాడు 11వ వచనంలో యేసు ప్రభు శిష్యులు యెరూషలేమును సమీపించి దగ్గర ఉన్న బేతనియ గ్రామానికి వచ్చారు. ఏం చేస్తున్నాడు యేసు ప్రభు? ఆయన శిష్యులతో ఇద్దరిని చూసి మీ ఎదుగుతున్న గ్రామములకు వెళ్ళి అందులో మీరు ప్రవేశించగానే
కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల కనబడదు. దాని మీద ఏ మనుషులను ఎప్పుడు కూర్చుండలేదు. దానిని విప్పి కోరుకునేదని ఎవడైనా మీరెందుకు ఇలా చేస్తున్నారని నేను అడిగినదా, అది ప్రభువులకు కావాల్సినదని చెప్పి తక్షణమే అతను దాన్ని ఇక్కడి నుంచి తోడుకోమని వారిని ప్రభుని పుట్టినప్పుడు ఏమని చెప్పారమ్మా? నాలుగు ఏమని చెప్పారు? యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడ ఉన్నాడు? ఆయనను చూసుటకు తూర్పు దేశం నుండి మీ ఎదురు వచ్చాడు పొలం రాజా అని చెప్పారు. ఆయనకి ఏం పేరు? యూదుల రాజు. ఈ రారాజు ఈయన రాజు దేని మీద పోతాడా? కాకపోతాడా? అదే చెప్పండి. 1వ అధ్యాయం 1:5 మనం చూసినట్లయితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 1:5 ఆ ప్రవచనం యొక్క నెరవేర్పు అంటే ముందుగానే యేసు ప్రభు వారు గాడిద మీద ఎక్కి యెరూషలేముకు వెళ్తారని ముందుగానే ప్రవచనం నెరవేర్చేసినాడు. 20వ అధ్యాయం 5వ వచనంలో మనం చూస్తే ఏం కనిపించింది మనకు అక్కడ? ఒలీవ చెట్టు కొండ దగ్గర ఉన్న వచ్చినప్పుడు యేసు తన శిష్యుల్లో ఇద్దరు మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళి వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిద దానితో ఉన్న ఒక గాడిద పిల్లయ్య మీకు కనబడును. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనా మీతో ఏదైనా అడిగిన ఎడల అవి ప్రభువునకు కావలసి ఉందని చెప్పగలరు. వెంటనే అతను వాటిని తోలు పెట్టినని చెప్పి వారిని పంపాడు. ప్రవక్త వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగింది. అయితే అది ఇదేమనగా, ఇదిగో చిన్న గాడిదని ఎక్కి నీ యొద్దకు వస్తున్నాడని ఏం చెప్పాడు? ఇక్కడ 4వ వచనంలో 20వ అధ్యాయం 4వ చదివితే ప్రవక్తలను చెప్పబడినది నెరవేరాలి. యేసు ప్రభువు వచ్చే ముందే యెషయా ప్రవక్త 8వ అధ్యాయంలో చెప్తారు, శిశువు పుట్టును, ఏదైనా మనకు శిశువు పుట్టును అని మనము యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో చూస్తే మనం కనబడుతుంది. ఇక్కడ యేసు ప్రభు వారు యెరూషలేముకి వెళ్ళే ముందు ఒక ప్రవక్త చెప్పాడు. ఏమని? ఇదిగో నీ రాజు సాత్వికుడై గాడిదను భారవాహక పశువు చిన్న గాడిదకు సియోను యొద్దకు ఉన్నారని సియోను కుమార్తె యెరూషలేము కుమార్తె చెప్పారు. ఎవరా ప్రవక్త మనం తెలుసుకోవాలి. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో జకరియా ప్రవక్త యేసు ప్రభు ఈ గాడిదని గురించి ముందుగా చెప్పారు. బహుగా సంతోషించుడి యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా ఉంది. ఈ రాజు నీతి పరులను రక్షణ గల వారు దీనులనై గాడిద పిల్లలు ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. 14వ వచనంలో చూస్తే ఉంది. 14వ వచనంలో యెహోవా వారికి ప్రత్యక్షంగా కనిపిస్తారు. ఇక్కడ మనము 14:14లో కూడా ఇదే విషయాన్ని మనం చూస్తాం. జకరియా గ్రంథం 14 బంగారు వెండి అవసరం లేదు. ఇప్పుడు పోయిన అలానే గుర్రముల మీదను కంచెల గాలి మీదను వంటలైన గాత్రం మీదను పశువుల మీదను అవి వేరు విషయం. ఇక్కడ గాడిదని యేసు ప్రభు వారు రాజు కదా, రాజు దేని మీద పోవాలా? గుర్రం మీద ఆయన ఎక్కి వెళ్ళాలి. కానీ ఈయన ఎన్నుకున్నటువంటి వాహనం ఏంటమ్మా? గాడిద. మనం ఇంట్లో కోపం వస్తే ఏమని చెప్తారు? పెద్దలు ఏమంటారు?
ఏమైనా చెప్పజేస్తుంది ఏమంటారు గాడిద మరి ఈయన పాపం ఏసయ్య అందరూ తెచ్చే దాన్ని తీసుకొని ఆ గాడి మీద ఎత్తుకోవడం గాడిద కొందరు దేశంలో ధృవీకరించబడినది. రాజులు దేని మీద పోవాలా? పెద్ద పెద్ద ఖరీదు నుండి లక్షల రూపాయలు చేసినటువంటి గుర్రావంతుల అశ్వాలంగా వాళ్ళు యుద్ధానికి పోతారు, ఎక్కడికైనా వీధుల్లో తిరుగుతారు, లేకపోతే రాజే స్వయంగా గుర్రం ఎక్కి వెళ్తారు. ఈ రాజు యేసయ్య తనను తాను తగ్గించుకొని ఈ యొక్క గాడిద ఎక్కడుంది? యాడవ శివర కట్టలేదు రోడ్డు పక్కన. ఈ గాడిదకు విలువ లేదు. ఈ గాడిదకు విలువ తీసుకురావాలని తన శిష్యులతోటి చేసుకునేవాడు కూడా శిష్యురాల మీద వెళ్ళి ఆ గాడిద తీసుకురావాలి. ఏమంటారు? పోరా గాడిద లేకపోతే అంటే గాడిదకి 3 పేర్లు ఉన్నాయి. గాడిద, అడ్డగాడిద, అంతర్గాడిద కూడా ఉన్నాయి. చూశారు. ఇటువంటి సమీకరింపబడినటువంటి ఈ కార్యము యేసు ప్రభువు వారి వ్యక్తి యెరూషలేమునకు వెళుతూ ఉన్నారు. వెళుతున్నప్పుడు దావీదు రాజుకు జయము జయమని అందరూ కేకలు వేసి వెళుతున్నారు. దేవుడి ఆ రోజు ఆ దేశాల్లో ఖర్జూరు ఆయన కాబట్టి ఖర్జూరు చెట్టు కాబట్టి ఖర్జూరు మట్టలు వేసి ఆయనకి ఖర్జూరు మట్టలతో స్వాగతం పలుకుతూ మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభువు వారి యొక్క పుట్టుక ముందుగానే చెప్పబడింది. అలాగే ఈ గాడి మీద ఎక్కే సంగతి కూడా ముందుగానే ప్రవక్తల చేత చెప్పబడింది. ఎన్నో వందల 31వ శతాబ్దిలోనే ఈ కార్యక్రమం ప్రారంభించింది. 4వ శతాబ్దిలో కూడా ఈ యొక్క యేసు ప్రభువు వారు గాడిద మీద వెళ్లి యెరూషలేమునకు ఇది చివరి ప్రయాణం. ఎందుకంటే యెరూషలేముకు వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితులన్నీ చాలా ఘోరంగా ఉన్నాయి. మరి లోక సువార్త 19వ అధ్యాయం 19వ అధ్యాయం గ్రామంలో సమీపంలో వచ్చినప్పుడు తన శిష్యులిద్దరిని పిలిచి మీరు ఎదుటనున్న గ్రామంలోకి వెళ్ళి అందులో మీరు ప్రవేశింపగానే కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనబడును. దాని మీద ఏ మనుషులను ఎన్నడూ కూర్చుండలేదు. ఏమమ్మా ఏం తీసుకెళ్తారైనా సర్వోన్నతమైన సమాధానము సర్వోన్నతమైన స్థానంలో మహిమయు ఉండడానికి ఈ రాజు యేసయ్య సమాధానాన్ని ఈ లోకానికి తీసుకొని వచ్చారు. ఎప్పుడైతే యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు, యెరూషలేము దేవాలయానికి వెళ్ళేసరికి అక్కడ వ్యాపారం జరుగుతుంది. ఎవరు పరిచారకులు లేకపోతే ఈ యొక్క ప్రవక్తలు లేకపోతే ఈ బోధించిన వారు కూడా సరిగా పనిచేయడం. వాళ్ళు ఏం చేస్తారు? యెరూషలేము దేవాలయం చాలా పెద్దది. యెరూషలేము దేవాలయానికి వెళ్ళిపోతే యేసు ప్రభువుకి ఏమైపోయింది? కడుపు మండిపోయి కోపం బావుగాళ్ళు అమ్ముతున్నారు, వ్యాపారం చేస్తున్నారు. ఈ యొక్క పాత్రలు సరిగ్గా పనిచేయలేదు. యాజకులు వ్యాపారం చేస్తుంటే మన కోపం వచ్చి వాళ్ళందరూ కూడా కోపపడుతుంది. దానివల్ల యేసు ప్రభువు కూడా వ్యతిరేకత ఆ యేసు దేవాలయంలో వచ్చింది. చివరిసారిగా యెరూషలేము దేవాలయానికి వెళ్ళిన యేసు ప్రభు తర్వాత అక్కడ కూడా ఆయనని నిందించారు, ఆయన మీద కోపడ్డారు, ఆయన తిట్టారు. కనుక ఇవన్నీ దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు ప్రభు వాళ్ళు తగ్గించుకొని గాడిద ఎక్కి
మన యొక్క తగ్గింపు స్వభావాన్ని ప్రజలందరూ కూడా తెలియజేస్తుంది. మనం కూడా తెలుసుకోవాలి. మనము కూడా ధృవీకరించబడిన వారు. యేసు ప్రభు నమ్ముకున్న వారు మాత్రమే, ఆయన రక్తంలో కలిగిన వారు మాత్రమే మనము ఆయన యొక్క సన్నిధిలో, ఆయన యొక్క ఆరాధనలో, ఆయన యొక్క ఆలయంలో, ఆయన అక్కడ పోగానే కృష్ణుని దేవాలయం పోనే ఏంటి నా దేవాలయం చేశాడు? ఇది సమస్త జనులకు ప్రార్థనా స్థలం. ఇది ప్రార్థనా స్థలం. ఇలాగ చేసేదేం కదా, దీన్ని వ్యాపార కోపంగా చేసినది యేసు ప్రభు వారు మన మీద ఒప్పుకుంటున్నారు. మన ప్రార్థనాలయాన్ని, మన క్రైస్తవ బెరాటా చేసింది, మనం ఎవరైనా వచ్చి సాయంకాలం పూట ఏదైనా తాగాన్ని ఒప్పుకొని ఇది పరిశుద్ధ స్థలం, దేవుడు నివాసం చేస్తారు, పరిశుద్ధులు ఆరాధన చేసే స్థలం, విశ్వాసులు ఆరాధించి స్థుతించే ఈ యొక్క పరిశుద్ధ స్థలంలో, యెరూషలేము దేవాలయంలో, సొలొమోను కట్టినటువంటి గొప్ప బంగారు దేవాలయంలో ఏం చేస్తున్నారో వ్యాపారం చేస్తున్నారు. ఈయన బిలాము గాడిద మీద వచ్చి బిలాము గాడితో మాట్లాడతాడు. నేను ఇశ్రాయేలు ప్రజలకి నువ్వు మోసం చేస్తున్నావు, నువ్వు తప్పు అని చెప్పి ప్రయాణం చేయడానికి ఆయన తల్లి బిలాము తల్లి తిరిగి చెప్పిపోతుంది. గాడిద యొక్క స్వభావం తనలో చాలా మంచి లక్షణాలు ఉన్నాయి. బిలాము ప్రవక్త, ఆయన ఏం చెప్తే జరుగుతుంది, ఇశ్రాయేలుని ఓడించాలా, ఓ బిలాము నీకు డబ్బులు ఇస్తాం చెప్పండి, ఈ గాడిద ఆయన తిరిగి చెప్తాం, ఓ బిలాము దేవునికి లోపలవా, అయితే నేను ఇక్కడి నుంచి నీ దగ్గరికి రాను, నేను మొయ్యనని ఆయన తల్లి అనడం అప్పుడు తెలుసుకున్నాడు. అంటే దాని ఉద్దేశం, గాడిని ఎందుకు ఎన్నుకున్నాడంటే దేవుడు లోబడే స్వభావం, ఎన్నికలేని ధృవీకరించబడినది, ఇలాంటి స్వభావం కలిగినటువంటి మన సమాజంలో ఎక్కడ పనికిరాని దానిని యేసు ప్రభు ఎన్నికలు దాని మీద వెళ్ళి స్వారీ చేసుకుని యెరూషలేము దేవాలయాన్ని తన తగ్గింపు స్వభావాన్ని అక్కడ ఉన్నటువంటి పరిశీలకు, అలాగే అటువంటి దేవీయులకు, అటువంటి శాస్త్రులకి అందరికి కూడా ఇది యేసులో రాజు కదా ఇలా గాడి వేస్తున్నారని అందరూ కూడా ఆశ్చర్యపోతారు. దాని యొక్క ఉద్దేశం ఎక్కడో ధృవీకరించబడిన నిన్ను యేసు ప్రభు వారు మనందరినీ కూడా ఆయన పిలుచుకున్నారు, సంఘంలో తెలుసుకున్నారు, ఆయన సేవకులుగా తెలుసుకున్నారు, ఆయన భక్తులుగా తెలుసుకున్నారు. ప్రతి సంవత్సరం మనకు జరిగేటట్టుగానే గుడ్ ఫ్రైడే శుభశుక్రవారం, గుడ్ ఫ్రైడే గుడ్ ఫ్రైడే మంచిది, ఫ్రైడే శుక్రవారం, శుభశుక్రవారం. యేసుక్రీస్తు వారు శిలువలో పడినటువంటి శ్రమ, ఆయన్ని ఎలాగా యూదులు అనేకులు, రోమా ప్రభుత్వం, రోమా రాజులు, రోమా రాజులు, అలాగే సైనికులు ఆయన చాలా హింసించారు, ఆయన ద్వేషించారు, ముఖం మీద వెన్ను చూశారు, నానా దుర్భాషాలు, ఇవన్నీ ఓర్చుకొని యేసు ప్రభు వారు సెలవుకు అప్పగించబడ్డారు. కనుక ఆ కార్యం శిలువ ధ్యానాల గురించి మనం ప్రతి సంవత్సరం కొంతమందిని మనము ఆహ్వానించాం, వాక్య ధ్యానం చేయమని, వాక్య పఠనం చేయమని చెప్పాము. కనుక గుడ్ ఫ్రైడే నేను చదువుతానండి. క్రైస్ట్ బెరాటా బ్యాప్టిస్ట్ చర్చ్ పవర్ ఆఫీస్ వెనుక వాసుగారి గుడ్ ఫ్రైడే శుక్రవారం తేదీ 3/4/26 మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు జరుగుతుంది. యేసుక్రీస్తు వారు శిలువయాగబడిన 7 మాటల ధ్యానములు, 7 మాటల గురించి 7 ధ్యానిస్తారు, 7 వాక్యం చదువుతారు. మొదటి మాట చెప్పేది ఎవరంటే
మొదటి మాట, తండ్రి చూసుకొని పాంప్లెట్, తండ్రి మీరు ఏమి చేస్తున్నారో వీరు ఎరువులు కనుక వీరు క్షమించని యేసు ప్రభువారు చెరువులో పలికిన మొదటి మాట. దాని గురించి సందేహం ఏంటంటే వాక్య భవనం కుమారు కీర్తన గుర్తుపెట్టుకోవాలి, తీసుకోవాలి. మొదటి మాటే నువ్వు చదవాలి. తర్వాత దాని గురించి వివరణ శ్రీమతి జి పద్మావతి గారు దగ్గరికి వస్తూ ఉంటారు. రిటైర్డ్ ఎలక్ట్రిసిటీ శ్రీనివాస్ గారు, క్రిస్టియన్ జూనియర్ క్రిస్టియన్ హై స్కూల్ వైద్యులు కాబట్టి ఆమె మొదటి మాట చెప్తారు. కీర్తన చదువుతుంది, వాక్యం చదువుతుంది. రెండో మాట, నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయముగా నీకు చెప్తున్నాను. యేసు ప్రభువారు సిలువలో కలిగిన వెళ్ళేవారు. వాక్య పఠన కుమారి మరియమ్మ విన్నారమ్మా? నువ్వు విన్న మాట ఆ మాటని ధ్యానపూర్వకంగా వివరించడానికి మన దగ్గరికి అందరూ వస్తారు. మాస్టర్ పెద్దమ్మ, ఒకే పెద్దన్న గారు దాన్ని ధ్యానం చేస్తారు. మూడో మాట, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఈ మాటను వాక్యపరం చేయడానికి శ్రీమతి ప్రశాంతి గారు ఉన్నావా? మొదటి మాటను చదవాలి. మూడో మాటని మనం అడిగి నుంచి మా చెల్లెలు హిరణ్ కుమార్ గారు వాక్య ధ్యానం చేస్తారు. ఈ హిరణ్ కుమార్ గారు టీచరు ఏడు నేర్చుకుని వెళ్ళు చాలా సమయానికి వస్తారు. నాలుగో మాట, ఏలోయి రామ సర్వత అంటే నా దేవా నా దేవా నా చెయ్యి కనుక ఈ మాటను వాక్య పదం చేయడానికి సహోదరి కె శిరీష అభ్యర్థి పెట్టా. మరి రాకపోతే ఆమె చెప్పండి, ఫిబ్రవరి గురించి. ఈ వాక్య ధ్యానం చేసి దాన్ని వివరించేవాళ్ళు శ్రీమతి ఏ సౌభాగ్య గారు, ఆ మేడం గారు సౌభాగ్య. ఐదో మాట, నేను తప్పు చూపించిన వాక్య ప్రకటన డాక్టర్ సిఎస్ కమలాదేవి గారు, చంద్రబాబు గారి యొక్క బాగున్నారు. ఈ వాక్య ధ్యానం చేసేది మన రసికుమార్ గారు, చంద్రబాబు గారు సభ్యులను, ఈ సంఘ స్థాపన వారు, ఈ సంఘానికి చైర్మన్గా ఉంటున్నారు. వారు 5వ మాటను వాక్య ధ్యానం చేస్తారు. 6వ మాట, సమాప్తమైనది. వాక్య పదము శ్రీమతి సిహెచ్ సేవ గారు, మరి కమలమ్మ గారి యొక్క సభ్యులను చేరుచేవారు చదివి వినిపిస్తారు. వాక్య ధ్యానం దాన్ని అమూల్య ఆలోచన అమూల్య వారు వాక్య ధ్యానాన్ని గురించి వివరిస్తారు. 7వ మాట, తండ్రి నీ చేతి నా ఆత్మను అప్పగించున్నాను. వాక్య పద్ధతి సోదరుడు దివ్య అన్న వచ్చిన రాత్రి చెప్పండి. 7వ మాట వాక్య పద్ధతి తిన్నారా? ఒకవేళ రాలేకపోతే ఆ రోజు దేవుడికి వాళ్ళు మారుస్తారు. వాక్య ధ్యానం చేసే వాళ్ళు గవర్నమెంట్ ఆల్బర్ట్ ఫ్రాన్సిస్ గారు, ఆయన వస్తారని చూద్దాం. నేను నాకే తెలియదంటే సరే. 7 మాటల సంతృప్త ధ్యానములు ముగింపు ప్రార్థన ఆశయాలను చెప్పి ఆల్బర్ట్ ఫ్రాన్సిస్ గారు సంఘాలు ప్రత్యేక గీతాలు విష్ణువర్ధన్ గారు మరి బయట చెప్తారు. ఈ బెరాకా చర్చిపోయినట్టు కూడా కార్యాలంతా రావాలి. ముందుగా రావాలా? విష్ణువర్ధన్ నాశనం గారు ముందే రావాలి. అందుకే మా పిల్లలు ఉద్యోగేశాం. మీరు కూడా మళ్ళీ మా ప్రయత్నం ప్రశాంతి అమ్మాయి కూడా రావాలి, తెచ్చుకోవాలి రావాలి. అలాగే శుక్రవారం అయిపోయింది. యేసు ప్రభు వారు శిలువలో త్యాగం చేశారు, శిలువ గుర్తించారు. 3వ దినాన పునరుత్థాన దినము లేక ఈస్టర్ పండుగ అన్నారు. ఈస్టర్ పండుగ మరి ఆ ఈస్టర్ యొక్క ఆరాధనలో నేనే ఆరోగ్య ఈస్టర్ గురించి తెలియజేస్తాను. తర్వాత ఆటంకది
అంటే ఈ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ అందరి కాంప్లైంట్ అందరికీ ఇంకా మీ ఊరిలో కొంతమంది కూడా ఇవ్వండి. మన ఖాళీలో తెలిసిన కూడా మీరు కాంప్లైంట్ పంపించండి. మీరందరూ కూడా ఇచ్చి అందరినీ ఆహ్వానించండి. మీ ఫ్రెండ్స్ కూడా ఆహ్వానించండి. అదే ప్రత్యేకంగా యేసు ప్రభువు యొక్క శిరోజనాలు వినాలి, పాల్గొనాలి, మరియు ఆశీర్వాదాలు ఇదే కుటుంబాలు పొందాలని సంఘపక్షంగా కేవలం ఈ యొక్క ప్రత్యేక కాంప్లైంట్లో ప్రార్థనాపూర్వక ప్రార్థన చేశాం. ప్రార్థనాపూర్వక దేవుడు పాల్గొని దైవాశ్రయం పొందాలని తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన పరమతండ్రైన దేవుని యొక్క ప్రేమ, ఆయన కుమారుడు విజయరక్షకుడైన యేసు ప్రభు యొక్క కృప, శిలువలో రక్తము కాచిన యేసు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, వాక్యం ఉన్న ఆరాధనలో పాల్గొన్న ఈ ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రత్యేకించి ఈ యొక్క సంఘ కాపరి కుటుంబంలో వాక్య నాకు మీ అందరికీ సదాకాలం ఆయన నాకుల తెలుసు పర్యంతము ఆయన కృపతో వ్యక్తి అందరినీ కాల్చి ఆమె ఆకర్షిస్తుంది. ఈ వాక్యంలో ప్రకటించకుండా వాటి తర్వాత జాయిన్ ఆ రోజు వేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు అలాగే ప్రతి భక్తులు కూడా వేసినప్పుడు ఏమి పరిగణమా జయము ప్రభు ప్రేమతో వచ్చి వారు స్థితిస్తున్నాను కాక వచ్చుతున్న ప్రేరక వచ్చి వారు స్థితిస్తున్నాను కాక సర్వోన్నతంలో దేవుడు దావీదుకు యేసయ్యకు యెరూషలేము ప్రవేశం చేసిన యేసు ప్రభువుకి హోసన్నా హోసన్నా అలాగా వాళ్ళు ఇలాగా ఆయన కీర్తిస్తూ మాటల ద్వారా ఆయన స్థుతించి యెరూషలేము దేవాలయంగా ప్రవేశించాలని మనం జ్ఞాపకం చేసినట్టు ఈనాడు కలిసి బలంగా బాధించి సంఘం వాళ్ళందరూ కూడా ఒకసారి చెప్పండి, హోసన్నా యేసయ్యకు పాపులను రక్షించడానికి వచ్చిన యేసు ప్రభువుకి Hosanna,
Hosanna, Hosanna, Hosanna, Hosanna, Hosanna, Hosanna, Hosanna, Davidu Tanaya, Hosanna, Hosanna, Yuda Raja, Hosanna, Hosanna, Davidu Tanaya, Hosanna, Hosanna, Yuda Raja, Hosanna, Hosanna. పెన్నిధివై పాపుల రక్షకుడైనావు. హోసన్నా Hosanna, యేసన్నా Hosanna, పేదల పాలిట పెన్నిధివై పాపుల రక్షకుడైనావు. మకుటములేనియు మహారాజా, మకుటములేనియు మహారాజా, పరిచితివిగో మా హృదయాలు, పరిచితివిగో మా హృదయాలు. హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా దావీదు తనయా. హోసన్నా హోసన్నా యూదుల రాజా. యేసన్నా యేసన్నా దావీదు తనయా. హోసన్నా హోసన్నా యూదుల రాజా. యేసన్నా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా దావీదు తనయా. హోసన్నా హోసన్నా యూదుల రాజా. యేసన్నా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా. హల్లెలూయా. Hosanna, 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 Davidu Tanaya, Hosanna, యూదుల రాజా. యేసన్నా అయ్యా దావీదు తనయా. హోసన్నా యూదుల యేసన్నా. హోసన్నా హోసన్నా యేసన్నా యేసన్నా దావీదు తనయా. హోసన్నా యూదుల రాజా. యేసన్నా దావీదు తనయా. హోసన్నా యూదుల రాజా. యేసన్నా. తీరులు తీరులు సాగరులు నీకై వేచెను వింజామరులు. సన్న హోసన్న